హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్లో 50% సబ్స్క్రైబర్స్ ఏపీ నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళకైతే ఒక డౌట్ వచ్చింది, అన్న ఏపీలో మాకు డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదన్న. లైక్ మనకి బైక్ కొన్నా సరే ఆర్సీ అనేది చేతికి ఇవ్వట్లేదు. డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసిన ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మాకు వర్చువల్గానే ప్రొవైడ్ చేస్తున్నారు, చేతికి అయితే ఇవ్వట్లేదన్న. మరి మేము ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి? సో ఇది తెలియక చాలామంది ఊబర్లో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ ఐడీస్ అయితే కోల్పోయారు, యాక్టివేట్ అవ్వట్లేదు, డీయాక్టివేషన్ అయిపోతున్నాయి. ఎందుకు? మీరు ఏం తప్పు చేస్తున్నారు? సో చాలామంది ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వడం తెలియక బయట వెండర్ల దగ్గర చేయించుకుంటున్నారు. సో అలా వెండర్ దగ్గర చేయించుకుంటే మనకి జాయినింగ్ బోనస్ ఏమీ రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మనం జాయినింగ్ అయినందుకు మనం అడిషనల్గా 200 రూపీస్ అయితే పే చేయాలి. సో మనంగానే ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఎవరికి ₹1 కూడా అడిషనల్గా పే చేయని అవసరం లేదు. మన ఛానల్ లింక్ త్రూ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 1500 రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ వస్తుంది. సో అది ఎలా వస్తుంది అనేది నేను వీడియో లోపల చెప్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఆర్సీ బైక్ ఆర్సీ అనేది మీ పేరు మీదే ఉండాలా అనే రూల్ అయితే ఏమీ లేదు. మీ బైక్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా సరిపోతుంది. కానీ బ్యాంక్ అకౌంట్ మాత్రం మీ పేరు మీద ఉండాలి. అంటే ఒక బ్యాంక్ అకౌంటే కాదు, మిగతా రిమైనింగ్ ఏవైతే ప్రూఫ్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీ పేరు మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు మీద ఆల్రెడీ ఐడి చేసుకున్నారు, అయితే మళ్ళీ మీకు ఊబర్ ఐడి కావాలి. అది ఎలా? సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సో మీ ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీకు తెలిసిన మీ ఇంట్లో మీ ఫాదర్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళ ప్రూఫ్స్ మీద మీరు ఊబర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో మీరైతే నడిపించుకోవాలి. ఇలా నడిపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఊబర్లో మనకి ఫోటో వెరిఫికేషన్ అనేది అడుగుతూ ఉంటుంది. ఒక రోజుకి ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ మీరు ఎక్కువగా రైడ్లు క్యాన్సిల్ చేసినా సరే ఫోటో వెరిఫికేషన్ అడుగుతుంది. అటువంటి టైంలో మీ ఫోటో ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చి సో ఎవరైతే ఐడి యాక్టివేట్ చేశారో వాళ్ళ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అందుకోసమే మన ఇంటి పక్కన ఉండే వాళ్ళ ఐడి ప్రూఫ్స్తో మనమైతే ఊబర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఫోటో అడిగిన వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళతో అయితే ఫ్రెష్గా ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓన్ టాలెంట్ చూపించేసి ఎవరెవరు ఫొటోస్ అప్లోడ్ చేసినా, లేకుంటే ఫోన్లో ఒక ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేసినా మీ ఐడి అనేది పర్మనెంట్గా డీయాక్టివేట్ అవుతుంది. ఆ ప్రూఫ్స్తో ఇంకెప్పుడు కూడా ఐడి అనేది యాక్టివేట్ అవ్వదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎవరి దగ్గర అయితే ఫిజికల్గా డాక్యుమెంట్స్ లేవో వాళ్ళైతే ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఊబర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సింపుల్గా దానిపైన ట్యాప్ చేస్తే ఊబర్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది, అలాగే మీకు జాయినింగ్ బోనస్ ఎంత వస్తుందని కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఎర్న్ అడిషనల్ 800 రూపీస్ అని చూపిస్తుంది. నేను వీడియో చేసేసే టైంకి 800 చూపిస్తుంది. ఇప్పుడైతే 1500 to 1600 అయితే ఉంది. సో ఎర్న్ చేసుకోండి. సో సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. మీరు రెగ్యులర్గా ఏ సిమ్ వాడుతున్నారో ఆ సిమ్ నెంబరే ఇవ్వండి. ఏదో వేరే నెంబర్ ఇస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెటప్లోకి వెళ్తాము. ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ప్రజెంట్ ఏ మెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ ఐడి తీస్తున్నాను. ఇలా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. అంతకంటే ముందు మీరు ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పాస్వర్డ్కి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? దాని నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్. సో మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే చూసి ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఒక పేరు ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఊబర్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనిపిస్తాయి. ఐ అగ్రీ అని ట్యాప్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. అప్పుడే నెక్స్ట్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఆల్ సెట్ అని కనిపిస్తుంది. సో దీనిపైన కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. కింద రెఫరల్ కోడ్ మనది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి, ఓకేనా? ఈ రెఫరల్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డైరెక్ట్ ఊబర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఇదే ప్రాసెస్. ఈ రెఫరల్ కోడ్ దగ్గర మన కోడ్ ఇస్తే మీకు జాయినింగ్ బోనస్ అంటూ 1600 రూపీస్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి కారు, బైకు, ఆటో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడే చాలా వరకు తప్పు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 2 బైక్స్ ఉన్నాయి కదా అని కమర్షియల్ బైక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. కాదు భయ్య, కమర్షియల్ కాదు మనది, వైట్ ప్లేట్ కాబట్టి నార్మల్ బైకే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. సో ప్రైమరీగా ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, మనకి కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాలి. సో మన ఏపీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫిజికల్గా ఇవ్వట్లేదు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ నేను మీకు చెప్తాను. సో ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లైసెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది కదా,
మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఫిజికల్గా ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. దానిపైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదనేది. దాని నెక్స్ట్ సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సో నేను ఆప్షనల్గా నా డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా దగ్గర ఫిజికల్గా కార్డు ఉంది కాబట్టి ఇన్ కేస్ మీ దగ్గర లేదంటే ఓకే వదిలేయచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసిందైనా అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ పిక్చర్. సో మీ ప్రొఫైల్ పిక్చర్ని ఇన్ డీటెయిలింగ్గా కనిపించేలా క్లారిటీగా ఉండేలా మీరైతే ఒక ఫోటో అయితే తీసుకోవాలి. ఇది కూడా లైవ్లో తీసుకోవాలి. సో అది నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, మీరైతే కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ భయ్య. ఆధార్ కార్డ్ మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫిజికల్గా కార్డు ఉంటుంది కాబట్టి కార్డే మీరు అప్లోడ్ చేయండి. నేను కూడా కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను, బట్ ఇక్కడ కొంతమంది దగ్గర కార్డ్ లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నా. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. అంటే మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసి ఉంటారు కదా, ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఊబర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా, ఈ ఊబర్కి మన ఆధార్కి అటాచ్ అయిపోతుంది. ఓకేనా. మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఐడి అప్రూవల్ అవుతుంది. వన్స్ అప్రూవల్ అయిన 1 మంత్లో 30 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకు 1500 రూపీస్ ఆర్ 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది భయ్య. ఇప్పుడైతే నేను పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. పాన్ కార్డ్ ఫిజికల్గా లేదు అనుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, సరిపోతుంది. లేదు మీ దగ్గర పాన్ కార్డ్ ఉంది అనుకుంటే కింద అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది కాబట్టి నేను పాన్ కార్డ్ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసేటప్పుడు ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ నీట్గా క్లియర్గా విజిబుల్గా ఉండేలా అప్లోడ్ చేయండి, లేదంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిజెక్ట్ అవుతాయి, మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బైక్ ఆర్సీ అని కనిపిస్తుంది కదా, సో ఈ బైక్ ఆర్సీ ఫ్రంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి డాక్యుమెంట్ ఫ్రంటే అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏపీ వాళ్ళకి ఫిజికల్గా కార్డ్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడ మీ బైక్ ఆర్సీ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి పెట్టారు అనేది. వన్స్ అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మనకి ఊబర్ యాప్ అనేది డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ ద యాప్ అని కనిపిస్తుంది కదా టాప్లో, దీనిపైన ట్యాప్ చేసి మనం ఈ ఊబర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేస్తే లాగిన్ అయిపోద్దా అంటే కాదు భయ్య, మనం సగం డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేసాము, మిగతా రిమైనింగ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. వన్స్ ఊబర్ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది యువర్ అకౌంట్ ఆల్మోస్ట్ రెడీ అని. సో ఇంకా రెడీ కాలేదు, ఆల్మోస్ట్ రెడీ. ఓకేనా. సో ఈ యాప్కి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు ఈ యాప్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయండి, అప్పుడే ఈ యాప్ అనేది మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో పర్మిషన్స్ అన్నీ డిజేబుల్ చేసి ఉంటాయి, వాటిని మీరు ఎనేబుల్ చేయాలి. ఓకేనా. పైన 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేసి అకౌంట్స్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మనం బైక్ ఆర్సీ బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఏపీ వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసింది స్క్రీన్ షాట్ తీసి నీట్గా క్రాప్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఓకేనా. నా దగ్గర ఫిజికల్గా కార్డ్ ఉంది కాబట్టి నేను కార్డ్నే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ ప్లేస్లో మీరు ఏం అప్లోడ్ చేయకండి, ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్, దాన్ని వదిలేయండి. దాన్ని క్లికితే మీ ఐడి అనేది అప్రూవల్ కాదు, దాన్ని వదిలేయండి. సో రిమైనింగ్ ఆధార్ కార్డ్ బ్యాక్ అప్లోడ్ చేయండి. ఓకేనా. డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ అప్లోడ్ చేయండి. ఏవే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. సో నేనైతే క్లియర్ విజిబుల్గా ఉండేలా ఆధార్ కార్డ్ బ్యాక్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మనకి వెరిఫికేషన్ అయిపోతే అక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఓకే చేయండి. ఇలా ఇక్కడ చూడండి కొన్ని టైం సింబల్ చూపిస్తున్నాయి, కొన్ని టిక్ మార్క్ చూపిస్తున్నాయి. ఇలా టిక్ మార్క్ వచ్చిందంటే మనం పెట్టిన డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అయిపోయినాయి అనే అర్థం. ఒకవేళ టైం సింబల్ వచ్చిందంటే ఇంకా అండర్ ప్రాసెసింగ్లో ఉన్నాయి, అండర్ రివ్యూలో ఉన్నాయి. సో కాస్త వెయిట్ చేస్తే అవి రివ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ మీరు పెట్టిన డాక్యుమెంట్ క్లారిటీగా లేదు అనుకుంటే అదేమో రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉండి అన్నీ ప్రాపర్గా అంటే జెన్యున్గా పెట్టారు, ఏవి ఫేక్ పెట్టలేదంటే మీ ఐడి అనేది ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, లేదా అప్ టు 24 అవర్స్ అయితే టైం పడుతుంది. ఒక్కొక్కసారి 48 అవర్స్ కూడా టైం పడుతుంది. ఎందుకంటే మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా విజిబిలిటీ లేదు అంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఓకేనా. మీరు కూడా వన్స్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత అలా ఊరికే ఉండకుండా ప్రతి 1 అవర్కి ఒకసారి మీ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోండి.
ఏదైనా పెండింగ్ పడిందా, రిజెక్ట్ చేశారా అనేది. ఏవైనా రిజెక్ట్ చేశారు అంటే వాటిని అప్లోడ్ చేయండి. సో మళ్ళీ దానికి కొంత టైం తీసుకుంటారు. కొంత టైం తీసుకున్న తర్వాత దీని అయితే అప్రూవల్ ఇస్తారు. సో వెహికల్ ప్లేస్లో మన వెహికల్ అటాచ్ అయిందా లేదా చూసుకోండి. ఇప్పటిదాకా ఇంకా నేను పెట్టిన వెహికల్ అయితే అప్రూవల్ రాలేదు, కాస్త టైం పడుతుంది. వన్స్ అప్రూవల్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆర్డర్లు ఎలా వస్తాయి అనేది. నాకు ఈ ఊబర్లో ఇంకా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి అని చూపిస్తుంది. సో ఈ ఊబర్ యాప్లో ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ప్రతి 1 అవర్కి మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా ఇలా ప్రతి 1 అవర్కి చెక్ చేసుకున్నా. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే టైం సింబల్ చూపిస్తుంది, అంటే అప్రూవల్ కాలేదని అర్థం చేసుకోవాలి. సో వన్స్ అప్రూవల్ అయిన తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను. నాకు ఊబర్ ఐడి అప్రూవల్ అయినట్టు కాల్ అయితే వచ్చింది, అలాగే నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను అకౌంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్లో చూస్తున్నా. సో ఇప్పుడైతే నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెరిఫై అయితే అయిపోయినాయి. అన్ని డాక్యుమెంట్స్కి టిక్ సింబల్ వచ్చింది. నేను ఇన్సూరెన్స్ అప్లోడ్ చేయలేదు, ఫిట్నెస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ మనకు అవసరం లేదు బైక్ సెగ్మెంట్కి. సో మళ్ళీ పర్మిషన్స్ అడుగుతున్నారు, ఈ పర్మిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాను. సో వీళ్ళు మనకి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇక్కడ ఇన్సెంటివ్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ప్రతి కొత్త రైడర్కి జాయినింగ్ బోనస్తో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ జాయినింగ్ బోనస్ కూడా ఎర్నింగ్ చేశాను. సో 30 ట్రిప్స్ కంప్లీట్ చేస్తాను. నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను చూడండి. రెఫరల్ రివార్డ్ అని చెప్పేసి 800 రూపీస్ అయితే వచ్చింది. నేను జాయిన్ అయినప్పుడు నాకు జాయినింగ్ బోనస్ 800 ఉండే, బట్ ఇప్పుడైతే దాన్ని డబల్ చేశారు. 1600 రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే ఉంది. మీరు సైన్ అప్ అయ్యేటప్పుడే మీకు కనిపిస్తుంది ఎన్ని ట్రిప్స్కి ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అని చెప్పేసి. ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఆర్డర్ వస్తే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ మనకి ఇక్కడ అమౌంట్ షో అవుతుంది. అట్ ద సేమ్ టైం పికప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది, అలాగే డ్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్ కూడా ఉంది. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ని మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసి డ్రాప్ చేస్తే అమౌంట్ ఇస్తారు. ఇది డెమో కోసం ట్రిప్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.